ఈరోజు మరొక అంశం గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఇప్పుడైతే మొబైల్ ఫోన్స్ వచ్చినాయి మనకి. వైర్ లేకుండానే ఎక్కడున్నా సరే మరి నెట్వర్క్ అనేది దానితో ఈ ఫోన్లు మనకు పనిచేస్తున్నాయి. ఇంతకుముందు అయితే ఈ ఫోను రాకముందుకు మనం వెళ్ళిపోతే అందరికీ ఏమిటమ్మా ల్యాండ్ లైన్లు ఉండి. ఏ ఫోన్ ఉండమ్మా? ల్యాండ్ లైన్ ఫోను. దానికి ఏముండాలి? వైర్ ఉండాలి కదా. దానికి వైర్ ఉండాలి. ఇప్పుడు వైర్ ఉంటే ఆ ఫోన్ పనిచేస్తుంది. ఇప్పుడు మధ్యలో ఎక్కడన్నా వైర్ కట్ అయిపోయింది అనుకోండి, మనం ఫోన్ చేస్తున్నప్పుడు మనకి రింగ్ అవుతుంది, కానీ వాళ్ళకి వినపడదు. మనం ఏమనుకుంటారు, ఫోన్ ఎత్తట్లేదంటే ఫోన్ ఎత్తట్లేదంటే ఎన్నిసార్లు చేస్తుందంటే నువ్వు చేస్తున్నావు, నీకు ఫోన్ రింగ్ అవుతుంది, నీకు ఫోన్ పనిచేస్తుంది, కానీ అక్కడ ఏమైంది? వైరు కనెక్షన్ కట్ అయిపోయింది. అంటే నీ కాలు ఆ ఫోన్కి చేరటలేదు. మీరు చేసిన కాలు ఏం చేయడమ్మా? ఆ ఫోన్కి చేరటలేదు. ఎందుకని చేరటానికి ఈ వైర్ అనేది దానికి సారథ్యంగా ఉంటుంది, వారిదిగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ వైర్ కట్ అయిపోయిందో నువ్వెన్ని చేసినా ఎంత చేసినా ఫోన్ రింగ్ అవుతూనే ఉంటుంది, కానీ అవతల వారికి నీ సందేశం మాత్రము వెళ్ళదు, వారి ఫోన్ ఎత్తలేరు కదా. అలాగే ఈ మొబైల్ ఫోన్స్ వచ్చినాయి కదా. ఈ మొబైల్ ఫోన్స్లో వాట్సాప్ కాల్ కానీ ఐఎం కాల్ కానీ చూస్తే అవతల వారు నెట్ ఆన్ చేసినప్పుడు మనం చేసినప్పుడు రింగ్ అవుతున్నట్టు మనకు ఉంటుంది, రింగ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. అంటే కొంతమందికి తెలియదు, పైన ఉంటుంది, కానీ మనం విన్నప్పుడు రింగ్ అవుట్ వస్తుంది, కానీ అవతల వారికి ఫోన్ జారదేమని అక్కడ నెట్ ఆఫ్లో ఉంది కనుక. అంటే ఎన్నిసార్లు మనం చేయని ఎందుకు ఫోన్ ఎత్తలేదు, ఎందుకు ఫోన్ ఎత్తలేదు అని మనం అనుకుంటాం, కానీ అక్కడ సందర్భం ఏంటంటే అది నెట్ ఆఫ్లో ఉంది. మీరు చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలి. ఎందుకంటే వైర్ కనెక్షన్ ఫోన్కి లేకపోతే ఎన్నిసార్లు చేసినా ఫోన్ పనిచేయదు, అక్కడికి చేరదు. అలాగే నెట్ ఆగిపోతే కనుక రింగ్ అవుతుంది, కానీ అది చేరవలసిన ఫోన్కి చేరదు, పలకదు. ఒక్క మాటలో చెప్పాలంటే మన సందేశము, మన మాట అవతల వారికి చేరదు. చేరాలంటే కనెక్షను, నెట్వర్క్ అన్నీ కరెక్ట్గా ఉండాలి. అందులో ఏది తేడా వచ్చినా సరే అది చేరదు. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఈ మాట ఎందుకు మీకు చెబుతున్నానంటే మనము కూడా ప్రతిరోజు కూడా దేవునితో మాట్లాడుచూ ఉంటాము కదా. ఎలా మాట్లాడుచున్నామంటే ప్రార్థన అనే ఫోన్ ద్వారా ఆయనతో మనం మాట్లాడుతూ ఉంటాం. లేదమ్మా, ప్రార్థన ఉదయం లేచిన కాడి నుంచి, ఖాళీ ఉన్నప్పుడు, ఖాళీ లేనప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు, అన్నం తిన్నప్పుడు, పని చేస్తున్నప్పుడు, ఇలాగా అవకాశం దొరికిన ప్రతిసారి కూడా మనము దేవునితో ఏం చేస్తూ ఉంటామా? ప్రార్థన చేస్తూ ఉంటాము. మంచిది కదా. ఇప్పుడు మనము చేసిన ప్రార్థన ఎవరి దగ్గరికి చేరాలి? దేవుని దగ్గరికి చేరాలి కదా. ఇప్పుడు మనము చేసిన ప్రార్థన దేవుని దగ్గరికి చేరాలి అంటే దేవునికి మనకు ఉన్న కనెక్షన్లన్నీ ఎలాగ ఉండాలి? కరెక్ట్గా ఉండాలి కదా. కరెక్ట్గా ఉండాలి. కరెక్ట్గా లేకపోతే చేరదు. ఆలోచన చేయండి. ఇప్పుడు ఫోన్ రీఛార్జి, నెల రీఛార్జి, నెల టైం దానికి. ఆ నెల అయిపోయిందనుకో ఫోన్ వెళ్తుందా? వెళ్ళదు. మళ్ళీ ఏం చేయాలి? మళ్ళా దాన్ని రీఛార్జ్ చేసుకోవాలి. ఇలాగ లోకములు ఏ విషయం గురించి మనం ఆలోచించినా, దేని గురించి మనం పరిశోధించినా అన్నీ సక్రమంగా ఉంటేనే అవతల వారికి మన సందేశం చేరతుంది. మంచిది. అయితే ఇక్కడ దేవునికి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రార్థన ఆయనకు చేరాలి. ఎందుకంటే మన ప్రయాసం వ్యర్థమైపోకూడదు. దేవుడు ఆలోచించేది అదేనండి. దేవుడు కోరుకునేది అదే. ఆయన మన నుంచి ఆస్తులిమ్మని, ప్రాణాలిమ్మని, అయ్యమ్మని, ఇమ్మని ఏమీ కోరటలేదు. ఆయన కోరుకునేది ఏంటంటే మీరు చక్కగా బ్రతికి
పరలోకము రావాలంటే మీ ప్రార్థన నాకు వినపడాలి. ఆ ప్రార్థన ఆయనకి వినపడినప్పుడు మన మొర ఆయన చెవికి వినప్పుడండి ఆయన మనకు సమాధానం దయచేస్తాడు, మన అవసరత తీరుస్తాడు, మన అక్కలు తీరుస్తాడు, మనలని మన కుటుంబాలను సంరక్షించి కాపాడి నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయండి. ఎందుకంటే దేవుడు తప్పనిసరిగా ఏం చేయనంటైనా మన మొర వినాలి. మొర వినాలంటే అన్ని లైన్లు ఎలాగ ఉండాలి? కరెక్ట్గా ఉండాలి. ఎక్కడ వైర్ తెగిపోకూడదు, ఫోన్ పాడవకూడదు, ఫోన్ సైలెంట్లో ఉండకూడదు, అలాగే బ్యాలెన్సు అయిపోకూడదు. ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే వెళతాయి. ఏది మనము తయారు చేస్తున్న ఈ ఫోన్కి. మరి దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఎలాగ వెళ్ళిపోద్ది అనుకున్నారా? ఎలాగైనా వెళ్ళదండి. ఎందుకంటే దేవుడి దగ్గరికి అన్ని ప్రార్థనలు వెళ్ళవు. ఈరోజు అసలు ఎవరెవరు ప్రార్థన దేవుడు వినడో మనకి జ్ఞాపకం చేసుకుందాం. ఎటువంటి మనస్తత్వం కలిగిన వారి ప్రార్థన దేవుడు వినడు, ఎటువంటి వారి కాల్స్ దేవుడు కట్ చేసేస్తాడో మనకి జ్ఞాపకం చేసుకుందాం కదా. మనకు కూడా ఫోన్ వస్తుంది కదా, ఓ రింగ్ అయిపోతూ ఉంటుంది, ఇలా పేరు చూస్తాం, పక్కన వేస్తాం. ఎందుకని? వాడితో మాట్లాడితే మనకి ఇష్టం ఉండదు. ఫోన్ చేస్తున్నాడు, పక్కన వస్తాం. ఎందుకని? అది ఇష్టమైన ఫోన్ చేయడానికి ఒక్క రింగికే వెంటనే ఎత్తేస్తాం కదా. ఏంటి, నీకు ఇష్టం లేనప్పుడు ఈ ఫోన్లో 2 మాటలు మాట్లాడడానికి నువ్వు పక్కనెట్టేస్తున్నావు కదా. మరి దేవుడు నీ కోసం వేచుంటాడా? నీ ప్రార్థన ఆలకించాలంటే ఆయన కూడా ఏమో నువ్వు ఇష్టమవునప్పుడు గంట ప్రార్థన అక్కర్లేదండి. నీకు ఇష్టమైన వారు ఫోన్ వస్తే ఒక్క రింగికి ఎలాగెత్తేస్తావో, ప్రభువా అనగానే ఏంటి నాయన అంటాడండి ఆయన. అంత గొప్ప దేవుడు. దేవుని సత్యము మనుషులకు అర్థం కావట్లేదండి. మరి ఎందుకు ప్రభువా అనగా ఏంటి నాయన అనవలసిన ఆయన గంటలు చేసిన, రోజులు చేసిన, సంవత్సరాలు చేసిన, జీవితాంతము చేసిన సమాధానం ఎందుకు రావట్లేదు అంటే ఏ లోటుపాట్లు ఉన్నాయో మనం సరి చేసుకోవాలి. దేవుని వాక్యం అందుకే ఉందండి. లోటుపాట్లు సరి చేసుకుంటా కొంద కానీ తప్పులు ఎత్తి చూపడానికి మాత్రము కాదు. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినండి. ఒకసారి మనము మరి విలాప వాక్యంలోకి వెళితే అక్కడ మరి ప్రవక్త అయిన యెరెమీయా గారు మాట్లాడుతూ చక్కటి మాట ఒకటి మాట్లాడుతున్నాడు. ఒకసారి విలాప వాక్యాలు తీయండి అందరూ కూడా. 3వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. అమ్మా, నేను బతిమాలి మొరలిడినను నా ప్రార్థన వినకుండా తన చెవి మూసుకొని ఉన్నాడు అంటున్నాడండి. ఇక్కడ భక్తుడు ఏం చేస్తున్నాడంటే బ్రతిమాలి మొరలెడుతున్నాడంట, బ్రతిమాలి ప్రార్థన చేస్తున్నాడంట, ఎలుగెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, గోజాడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇలాగా ఎంత ప్రార్థన చేసినా సరే ఆయన దేవుడు ఏం చేశాడంటమ్మా, అసలు ఆయన ప్రార్థన వినకుండా చెవి మూసుకున్నాడంట. అంటే అర్థం ఏంటి? ఫోన్ సైలెంట్లో పెట్టేసాడు అనమాట. వినడం లేదు, సమాధానం లేదు. ఇప్పుడు దేవుడు అనగానే ప్రపంచానికి తెలిసిన ఒకటి ఏంటంటే, ప్రపంచము దేవుని ఎలా చూస్తుందంటేనండి, ప్రభువా అని ప్రార్థన చేస్తే ఆయన ఏం చేయాలి? సమాధానం ఇచ్చేయాలి. ఇలాగే ప్రపంచం ఆలోచించింది. అందుకే దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు, విశ్వాస జీవితం లేదు, మనుషులలో పరిశుద్ధత లేకుండా భ్రష్టు పట్టుకుని ఈవేళ లోకములో అవివేకులైపోతున్నారు అనేక మంది అండి. కానీ దేవుడు ప్రభువా అంటే సమాధానం ఇచ్చేవాడు, ఇస్తాడు. ఇవ్వాలంటే నీలో కొన్ని క్వాలిటీస్ ఉండాలి. కాబట్టి ఎందుకని చెవి మూసుకున్నాడు? ఎందుకు అసలు మొర వినటలేదు? అసలు వినకపోవడానికి అసలు కారణం ఏమిటి? ఆలోచన చేయండి. అందరి ప్రార్థన దేవుడు ఎందుకు వింటలేదు?
ఎందుకంటే ఈ ప్రపంచంలో అందరి ప్రార్థన దేవుడు విన్నాడు అనుకోండి, ఈ పాడికి ఏమైపోయాను, రాకడ ఎప్పుడో వచ్చేస్తును, సహదాసులు లెక్క ఎప్పుడో పూర్తయిపోను. ఆలోచన చేయండి. ఎందుకంటే నేను మరలడిన ప్రార్థన వినకుండా తన చెవి మూసుకొని ఉన్నాడు. ఎందుకని చెవి మూసుకుంటున్నాడు? ఎవరి ప్రార్థనకైనా చెవి మూసుకుంటాడు. ఎవరి ప్రార్థన వినడు. ఎటువంటి వారి ప్రార్థన వినడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏమైనా పొరపాట్లు ఉంటే మనం సరి చేసుకుందాం. యెషయా గ్రంథంలోకి వచ్చేస్తే, యెషయా గ్రంథములో 59వ అధ్యాయములో ఎన్నోసార్లు మనం చదివిన వాక్యము, రక్షింప నేరకునున్నట్లు యెహోవా హస్తం కురచ కాలేదు, విననేరకునున్నట్లు ఆయన చెవులు మందమ కాలేదు. ఇదిగో మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డమగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు చేసును కనుక ఆయన ఆలకింపకున్నాడు. ఇంతకీ దేవుడు ఎందుకు ప్రార్థన వింటలేదు? ప్రార్థన చేస్తున్న ఎందుకు మనకు సమాధానం రావటలేదు? అసలు సమాధానం రావాలంటే అవతల వాళ్ళు ఏం చేయాలి? ఫోన్ లిఫ్ట్ చేయాలి కదా. హలో అనగా హలో అంటే అప్పుడు మాట్లాడతాం. ఏంటి అవతల వాళ్ళు ఫోన్ ఎత్తకుండా మనం మాట్లాడితే కొన్ని సందర్భాలు చూస్తూ ఉంటాం. అమ్మా ఫోన్ రింగ్ రాకుండా మాట్లాడేస్తారు, ఏదో మాట్లాడేస్తారు. అయ్యా, రక్షింప నేరకునున్నట్లు నా చేతులు కొరచ కాలేదు, విన్నారకున్నట్టు నా చెవులు మందము కాలేదు. అయితే ఇదిగో మీ దోషాలు కదా. అంటే ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళే ఫోన్ మాట్లాడేసుకుంటారు కదా. వాళ్ళు ఏమంటాం మనం మన భాషలో పిచ్చోళ్ళు అంటూ ఉంటాం కదా. ఏమంటామ్మా? పిచ్చోళ్ళగా వాడికి వాడు మాట్లాడేసుకుంటారు అంటున్నారండి. అలాగే దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రార్థన ఆయన దగ్గరికి వెళ్ళాలి అంటే చూడండి, ఏమంటారమ్మా, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డంగా వస్తున్నవి, మీ పాపములు ఆయన ముఖమును మరుగు చేసిన కనుక ఆయన మనవి ఆలకిస్తలేదు కదా. ఇక్కడ మనం ఆలోచన చేస్తే పాపములు అనగానే ప్రపంచం ఏం చూస్తుందంటే, పాపం అనగానే ప్రపంచం ఏం చూస్తుందంటే, ఇదిగో వ్యభిచారం పాపం, నరహత్య పాపం, దొంగతన పాపము, ఇలాగా రకరకాలైనటువంటి కంటికి కనబడే పాపాలు ప్రపంచం చూసింది. ప్రపంచం కూడా అదే చెప్పిందండి. న్యాయశాస్త్రాలు కూడా అదే చెబుతాయి, చట్టాలు కూడా అదే చెబుతాయి. కంటికి కనిపించే పాపాలే మనిషి దృష్టికి పాపాలు. కానీ దేవుడు కంటికి కనిపించవు కాదండి, కంటికి కనిపించకుండా మనిషి మనసులో ఉండే పాపాల గురించి చెబుతున్నాడు. బయటికి కనబడవ పాపాలు, ఆ పాపాలున్న దేవుడు ప్రార్థన వినడంటండి. ఆ కంటికి కనపడించని మనలో ఉన్న కొన్ని చర్యలు ఏంటో, కొన్ని అలవాట్లు ఏంటో మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వాక్యాన్ని వినండి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా. ఎందుకంటే మీ పాపములే ఆయన ముఖమును మరుగు చేస్తున్నట్టున్నాడు. మన తెలుసు యోహాను సువార్త 9:31 ఏమన్నాడమ్మా? ఆయన పాపుల మనవి ఆలకించడు. ఎవరు మనమమ్మా? పాపులు మనవి. పాపులు అనగానే మనం ఎవరిని చూస్తాము? ఎవరమ్మా? కంటికి కనిపించే పాపులు చూస్తూ ఉంటాం. కానీ వేషధారంతో కూడిన పాపులు లోకంలో చాలామంది ఉన్నారు. చూడండి, ఒకసారి మనం ఆలోచన చేస్తే ముందుకు వెళితే ఏంటి ఇక్కడ కీర్తన గ్రంథము 66వ అధ్యాయములో 18వ వచనంలో కీర్తనకారుడు ఒక చక్కటి మాట చెప్తున్నాడు. ఆ వాక్యం చూసి ముందుకు వెళ్దాం. అమ్మా, నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. ఎక్కడ చదువుతున్నాం? 66:18 నా హృదయములో నేను పాపము లక్ష్యము చేసిన యెడల ప్రభువు నా మనవి వినకపోవును. ఏంటి పాపము చేస్తేనా? అసలు పాపము చెయ్యకుండా ఆలోచిస్తేనా? లక్ష్యం అంటే ఏంటి? ఆలోచించటం.
చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ పాపము చేస్తే కదంటండి, అసలు పాపం అనేది మన హృదయంలో ఆలోచిస్తేనే దేవుడు ఏం చేయడంట, మన ప్రార్థన వినడా? అయ్యో రోజు వేసేస్తున్నాం, దూపాలు వెళ్ళిపోతున్నాయి అనుకుంటున్నాం ఏంటి? ఇక్కడ భక్తులు మనొచ్చున్న నా హృదయములు నేను పాపమును లక్ష్యము చేసినలా, ఆలోచించినలా, హృదయములో తెలుసండి, ఆలోచించి లక్ష్యం చేసినలా ప్రభువు నా మనవి వినకపోవును. పాపము చేస్తేనే కాదండి, పాపము కంటికి కనిపించేదే కాదండి, నీకు తెలియకుండా నీ మనస్సు నిన్ను మోసము చేసి ఎన్నో పాపాలతో నింపేసి దేవుని దగ్గరికి నీ మొర వెళ్ళకుండా, నీ ప్రార్థన వెళ్ళకుండా ఆపేస్తుంది. అవేంటో ఈరోజు మనం ఆలోచించి కొన్ని మనం సరిచేసుకుంటూ దేవుని వాక్యం ముందుకు వెళదాం. ఒకటి, మొదటగా మనం ఆలోచన చేస్తున్నట్లయితే, దేవుడు ఎందుకు ఎవరి ప్రార్థన వినను, వారు మొర ఎందుకు వినను, ఏ లక్షణము కలిగిన వారి ప్రార్థన వినని చెబుతూ ఒకసారి మనం ఆలోచన చేస్తే, యోబు గ్రంథములో 35వ అధ్యాయములో ఒక చక్కటి మాట చెబుతున్నాడు. యోబు గ్రంథం 35వ అధ్యాయము 11-12 వచనాలు ఒకసారి చూడండి. భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలుగజేయచ్చు, నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడని అనుకునేవారు లేరంటండి. ఇక్కడ జంతువులు ఉన్నవి, వృక్షాలు ఉన్నవి, సృష్టిలో చాలా ఉన్నవి, కానీ వాటికి మనకి చాలా తేడా ఉంది. దేవుడు తడుచుకుంటే అవి మాట్లాడలేవా? మాట్లాడగలవు. కానీ నీవు ఆయనకి ఇష్టడు, నువ్వు ప్రథముడువు, నువ్వు గొప్పవాడువని నీకు ఒక ఉన్నతమైన స్థానాన్ని దేవుడిచ్చి, ఆ ఉన్నతమైన స్థానములో దేవుడిని తెలుసుకొని మహిమపరిచి ఘనపరచాడని దేవుని గురించి ఇచ్చాడు. కానీ ఈ జంతువులు, ఈ సృష్టి అంతానేమో దేవుడి గురించి ఆలోచిస్తుందంట, మనిషి ఏమో తన గురించి తన మాత్రమే ఆలోచించుకుంటున్నాడు. అందుకే అంటున్నాడు, నాయనా నువ్వు శ్రేష్ఠుడివని, నువ్వు గొప్పవాడివని, ఈ సృష్టిలో ఉన్న జంతువుల కంటే, భూజంతువులకి అన్నిటికంటే నీ జ్ఞానం ఇచ్చాను. ఆ జ్ఞానం ఎందుకు అనుకున్నావు? నిన్ను సృష్టించిన దేవుని గురించి నువ్వేం చేయాలి? తెలుసుకోవాలి. అది దేవుని ఇష్టము. కానీ మనిషి ఏం చేయడంటే దేవుని గురించి తెలుసుకోవటము మానేశాడు. కాబట్టి అందుకే చూడండి, కాగా వారు దుర్మార్గులై దుష్టులైన మనుషులు గర్వమును బట్టి మొర్ర పెట్టుదురు కానీ ఆయన పత్రుత్రం ఇచ్చుటలేదు. ఎప్పుడైతే దేవుని తెలుసుకోలేదో, దేవుని గురించి ఆలోచించలేదో, వాళ్ళు ఏం పెరిగిపోద్దంట? గర్వము, దుష్టులైపోతారంట. చూడండి, వారు దుష్టులైన మనుషులు గర్వమును బట్టి మర్ర పెట్టుదురు. ఎందుకంటే దుష్టత్వం అనేది, చెడు అనేది, ఈ దుష్టత్వంలో చాలా ఉన్నవి. దుష్టత్వములు ఒకటి లేవండి, దుష్టత్వములు ఏమున్నాయి? చాలా ఉన్నాయి. అసూయ, ద్వేషం, కక్షలు, మితములు, పౌలుగా చెప్తారు గలతీ పత్రికలో, శరీర కార్యాలు, ఇవన్నీ దుష్టత్వంలో ఉంటాయి కదా. ఇటువంటి ఉన్న ఈ దుష్టులైన ఈ మనుషులు ఏం పెరిగిపోయిందంటమ్మా? గర్వం పెరిగిపోయిందంట. కాబట్టి ఇప్పుడు గర్వముతో నువ్వు దేవుని మొరపెట్టావనుకో, దేవుడు ఏం చేయడంట? వినడు. దేవుని దగ్గర ఎలా మొరపెట్టాలి? దీన మనసు కలిగి, తగ్గింపు కలిగి ప్రార్థన చేయాలి. తప్పక దేవుడు వింటాడండి, తప్పక. చూడండి, గర్వముతో ప్రార్థన చేస్తారంట. ఆయన దగ్గర గర్వం పనిచేయదు. ఎటువంటి వారి గర్వాన్నైనా అణచివేయగలడు. ఆయన అంటే ఏమనుకుంటున్నారు? సామాన్యులు అనుకుంటున్నారా? ప్రపంచం దేవుడు అంటే ఏదో యేసుక్రీస్తు శిలువ మీద వేలాడుతాడు మేకలతో అనుకుంటున్నారు. చచ్చాక ఆయన రూపాన్ని చూస్తే గుండులు బాదుకుంటారంట. అయ్యి బాబు, ఈయన మేము లక్ష్యం చేయింది, ఈయన ఇంత చూపు చూసింది ఈయనని గుండులు బాదుకుంటారంట. ఏ ఉపకారం ఉండదు. ప్రపంచము ఏదో శిలువ మీద ఉన్నాడు 3 మేకుల మధ్యలో అనుకుంటున్నారా?
ఆయన ఏదో మానవ రూపాన్ని, మన పాపాన్ని భరించడానికి, మోక్షం ఇవ్వడానికి చిరువునెక్కాడు. ఆయన రూపాన్ని చూస్తే మనం తట్టుకోలేము, ఆయన శక్తిని చూస్తే మనం తట్టుకోలేమండి. గొప్ప దేవుడండి. అటువంటి దేవుని దగ్గర ఎలా ఉండాలి మనము? గర్వము బట్టి కాదు, తగ్గింపు కలిగి ప్రార్థన చేయాలి. ఆలోచన చేయండి అండి. మన గాడు ప్రార్థన చేస్తుంది, ఇచ్చే ప్రభా, ఇచ్చే అమ్మ. వాళ్ళు ఏమి ఇచ్చే? దేవుడి దగ్గర అడగటం కూడా దీనత్వం ఉండాలండి. నీ చిత్తం ప్రభువా, మీకు ఇష్టమైతే ఈ ప్రభువా, నువ్వు దయచే ప్రభువా, ఇలాగ అడగాలి. ఇచ్చే ఏమిచ్చే అని నువ్వు ఇచ్చే మనకు ఇచ్చేట కానీ కాలం అనుకున్నాం ఏంటి? ఆయన ఆఫ్టర్ మన ఒక దగ్గరికి వెళ్తేనే, ఒక అధికారి దగ్గరికి వెళ్తే చేతులు కట్టుకుని తల ఉంచేసుకుని, మీ చిత్తం అయితే చెయ్యండి, దయచేసి చెయ్యండి, ప్రేమతో చెయ్యండి, బ్రతిమాలుకుంటాను అంటున్నా కదా. దేవుడి దగ్గర ప్రేమతో బ్రతిమాలవా? గద్దిస్తావా? గర్వము అనేది మనలో ఉండకూడదండి. వినయ మనస్సు కలిగి, దేన మనస్సు కలిగి ఆలోచన వచ్చి ప్రభునందు ప్రేమన దేవుని బిడ్డలాగా నిజంగా అసలు ఎటువంటి ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడే ఇచ్చేయాలంట. ఏమి ఇచ్చేయాలి? ఇవ్వాలంటే ఆయన ఇచ్చేస్తానుకున్నావండి. అసలు నీవు అడిగింది ఆయన దగ్గరికి వెళ్ళిందా? అది చూడు ముందు, తర్వాత ఇస్తాడులే. అసలు నువ్వు చేస్తున్న ఫోన్ కాల్ ఆయన లిఫ్ట్ చేశాడా? ఆయన దగ్గరికి వెళ్ళకుండా లిఫ్ట్ చేయకుండా ఇచ్చేయమంటే ఏమిస్తాడు? ముందు అది చూసుకోవాలి. ముందు అవతల వాడు ఫోన్ ఎత్తాడలో చూసుకుని మనం మాట్లాడాలి. అటువంటి స్థితి మనలో ఉండాలి. ఆలోచన చేయండి. ఎందుకంటే గర్వమును బట్టి వాళ్ళు మొర పెడతారయ్యా, ఆ మొర నేను వినను. ఎందుకంటే నా దగ్గర ఎవరైతే తగ్గింపు జీవితం కలిగి, ఓర్పు కలిగి, సహనము కలిగి, భక్తి జీవితం కలిగి ఉంటారో వారి మొర నేను తప్పకుండా వింటానంటున్నాడండి. ఆలోచన చేయండి. పరలోకములో ఉన్నతమైన స్థానాన్ని విడిచిపెట్టి ఈ భూలోకి వచ్చిన యేసుక్రీస్తు కూడా గెత్సేమనే తోటలోకి వెళ్ళి మోకరించి రాళ్ళ మధ్యన ఎందుకు ప్రార్థన చేసేవాడైనా? ఆలోచన చేయండి. ఆయన కూడా ప్రభువా ఇచ్చాడండి. కానీ ఏమనేవాడు? తండ్రి నీ చిత్తమనైనా, నీ ఇష్టమనైనా, నీ చిత్తమైతే అనుగ్రహించు. అంత ఉన్నతమైన ఆయనే దీనత్వం చూపితే, పరలోకములో గొప్ప ఉన్నత స్థానము కలిగిన వాడు ఆయన ఎంత దీనత్వం చూపితే మనము గర్వము వెళ్ళదు. అటువంటి ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళదు అని చెబుతున్నాడండి. ఇంకా సామెతల గ్రంథంలో చూస్తే సొలొమోను గారు మాట్లాడుతూ 15వ అధ్యాయములో 28వ వచనం ఒకసారి చూద్దాం. నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరమిచ్చుటకు ప్రయత్నించును, భక్తిని నోరేమైపోద్దంట, చెడ్డ మాటలు కొమ్మరిస్తుంది. ఇక్కడ రెండో పాయింట్ ఏంటంటే, నీతిమంతుల నోరు ఏం చేస్తుందంటే యుక్తమైన వాటిని, మంచి వాటిని మాట్లాడుతుంది. భక్తిహీన నోరు ఎలా మాట్లాడుతుందంట? అన్నీ చెడ్డవే. ఎదుటి వారి గురించి చెడ్డదు, మన గురించి చెడ్డ, ఇంకా రకరకాలు చెప్పాలంటే చాలా చరిత్ర ఉంటుంది కదండి. ఇక్కడ సింపుల్గా మనం వెళ్ళిపోతే ఏమన్నాడంటే, ఆయన భక్తుడు నోరంటాడు చెడ్డ మాటలు కొమ్మరించున్నాడండి. కాబట్టి అటువంటి భక్తిహీనుడు అంటండి దేవునికి ఎక్కడాడంట? దూరముగా ఉన్నాడంట. అంటే ప్రార్థన వెండా? భక్తిహీనుల ప్రార్థన వెండా ఏంటి? భక్తిహీనులకు దేవుడు దూరస్తుడు అయిపోయాడంట. మళ్ళీ కింద మాట చూడండి, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరిస్తాడంట. నీతిమంతుల ప్రార్థన అంగీకరిస్తాడంట. భక్తిహీనుల ప్రార్థన ఏం చేయడం? భక్తిహీనులుగా అయిపోతాడమ్మా, దూరముగా వెళ్ళిపోతాడంటండి. అవునా? అవును. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు మన నుండి కోరుకునేది భక్తిని కోరుకుంటున్నాడండి. భక్తిహీనతగా మనం ఉన్నప్పుడు ఆయన ప్రార్థన మన ప్రార్థన దృష్టికి చేరదు. అటువంటి భక్తిని మనం సంపాదించుకోవాలి. అటువంటి భక్తి కలిగి మనం బ్రతకాలి. భయభక్తులు కలిగి దేవుని ఉండాలి. ఎప్పుడైతే నువ్వు భక్తిహీనుగా ఉంటావో ఆయన దూరంగా వెళ్ళిపోతాడు. మరా విననప్పుడు నీ ప్రార్థన వెళ్ళదు. నీ ప్రార్థన వెళ్ళినప్పుడు నీ కార్యము జరగదు, నీ కుటుంబముల మేలు జరగదు. ఎంత ప్రార్థన చేసినా, ఎంత గోజాడినా,
ఎంత ప్రయాసపడినా సహాయము చేసేవాడి దగ్గరికి వెళ్తేనే సహాయం వస్తుంది. అంతే తప్ప నేను చేసేస్తానంటే కుదరదు. ఎందుకంటే మార్చుకోవాలి బ్రతికిని. మార్చుకోకపోతే జీవితం అంతే, ఏముండదండి, ఏముండదు. ఇంకా మనం ముందుకు వెళితే అన్నాడైనా 1వ అధ్యాయంలో సామెతల గ్రంథము 1వ అధ్యాయంలో 28, 29 కూడా చూడండి. 1వ అధ్యాయం తీయండి, సామెతల గ్రంథము. అమ్మ, అప్పుడు ఆయన నన్ను గూర్చి మరపెడుదురు కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును, నన్ను శ్రద్ధగా వెతుకుదురు కానీ వారికి నేను కనపడకుందును. ఎందుకు? జ్ఞానము గలవారికి నేను అసహ్యమయ్యాను, యెహోవా యందు భయభక్తులు కలిగుట వారికి ఇష్టం లేదంటండి. చూస్తారా, వాళ్ళు ప్రార్థన చేస్తారు, వాళ్ళు మొరపెడతారు, వాళ్ళు గోచెడతారు, నేను వినను, నేను ఆలకించను అన్నాడండి. ఎందుకు ఆలకించడంట? ఎందుకంటమ్మా అమ్మా, జ్ఞానము అంటే, జ్ఞానం అంటే ఏంటి? దేవుని వాక్యము. ఈ వాక్యం అంటే వాళ్ళకి ఎలాగుంటుందంట? అసహ్యం వేస్తుందంట. చెబుతున్నాడులే, ఆడంతేపుదే చెబుతాడు కదా, అసహ్యము. అలా వాక్యం వినబుద్ధేదు, వాక్యం జ్ఞానాన్ని వినలేము. ఎంతసేపు చూడండి, పిల్లల్ని ఏమంటారు, మీరు బైబిల్ చదవండి అంటే ఆత్మాల చదువు అంటాం. చదువుతారంట వాళ్ళు. చదువు అంటే విసుగు, చదువుతాం కదా అంటారు వాళ్ళకి. మనం చిరాకు వస్తారు చదవమంటే. అలా కదండి, చదువుతూ ఉండాలి. తల్లిదండ్రులు చెప్పినప్పుడు ఆ వాక్యాన్ని మనం కొంచెం చదవాలి. ఎందుకంటే చదువుతా వద్దులే ఇలాగన్నామనుకోండి, లేదా చదివేస్తామని అబద్ధం చెప్పనుకోండి, మనము వాక్యం అంటే ఏమొచ్చినట్టు మనకి అసహ్యము కలిగినట్లు. అందుకే చూడండి, జ్ఞానము అంటే వాక్యము, అసహ్యము వారికి ఏం తెమ్మడమ్మా ఆయను. అందుకు ఎప్పుడైతే వాక్యం ఇష్టం లేదో, వాళ్ళకి అసహ్యమైందో, అప్పుడు వీళ్ళ దగ్గర ఏమవుతుందంట? భయభక్తులు లేదు. ఇప్పుడు దేవుని పట్ల భయం లేదు, భక్తి లేదు కాబట్టి వారి ప్రార్థన నేను ఆలకించను అన్నాడండి. ఎవరు ప్రార్థన ఆలకించాడమ్మా? ఎవరు ప్రార్థన ఆలకించాడంట? ఆయన యందు భయభక్తులు కలిగి లేకపోతే ఆ ప్రార్థన దేవుడు వినడు. అందుకేనండి భక్తులు దేవుని దగ్గర భయభక్తులు కలిగి ఉంటకి వారి జీవితాలే దారపోచారు, వారి బ్రతుకులే దారపోచారు. వాళ్ళు నిజంగా ఎంత భయభక్తులు కలిగి ఉన్నారు. సాక్షాత్ యేసుక్రీస్తు కూడా ఏమన్నాడు? ఇదిగో భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన ఎవరికి? దేవునికి. ఎవరు? యేసుక్రీస్తు. ఏంటి కలిగి ఉన్నది ఏది లేకుండా యేసుక్రీస్తు కూడా దేవునికి ఏం కలిగాడంటమ్మా? భయభక్తులు కలిగి ఉంటేనే ఆ పరిశుద్ధుల ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళింది కదా. ఏ భయము భక్తి లేకుండా బరి తెగించి దిగే మన ప్రార్థన వెళ్ళిపోద్ది అనుకున్నారా? ప్రపంచం అనుకుంటుంది అంతేనండి, తెలియట్లేదు. వాక్యం కొల్లబొడిసేద్ది ఈ పక్క నుంచి ఆ పక్కకి, కెలికేద్ది లోపల. కెలకాలి, కుళ్ళును తీసేయాలి, చెడుని తీసేయాలి. దేవుని బిడ్డలుగా ఆయన్ని భయభక్తులు కలిగి ఉంటే అంగీకరింపబడ్డాడు కదా. ఏ భక్తి లేదు, భయం లేదు, ప్రార్థన అంగీకరిస్తాడా? అందుకే ఏమన్నాడైనా? ఇదిగో నన్ను శ్రద్ధగా వెతికిన మర్ర పెట్టిన నేను ప్రత్యుత్తరము ఇవ్వను, వారికి దొరకను. ఎందుకంటే భయభక్తులు లేదు వాళ్ళకి. నా మందు వాళ్ళు ఇష్టానుసారంగా బ్రతుకుతూ అదే భక్తి జీవితం, అదే భయం అనుకుంటున్నారు. కుదరదు. ఎంత మొరపెట్టు, ఆయన ఏం చేయడు? ఫోను కనెక్షన్ కట్ చేసేయడం అంతేనండి. మనకి రింగ్ అవుతామండి, మనకు రింగ్ అయిపోతుంది, మనము ఫోన్ చేస్తూ ఉంటాం. కానీ ప్రార్థన ఎక్కడికి వెళ్ళలేదు. అక్కడికి వెళితేనే సమాధానం. అక్కడికి వెళ్ళాలంటే అన్ని ప్రాబ్లమ్స్ ఏం చేయాలి? మనము సరిదిద్దుకోవాలి, రిపేర్ చేసుకోవాలి. ఆలోచన చేయండి. ఇంకా మనం ముందుకు వెళితే మీకా రాసిన గ్రంథములో చక్కటి మాట మరి మీకా గారి ద్వారా కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకసారి తీయండి, మీకా రాసిన గ్రంథము 3వ అధ్యాయము ఒకసారి 4వ వచనాన్ని తీయండి. వారు దుర్మార్గతను అనుసరించి నడుచుకుని ఉన్నారు కనుక వారు యెహోవాకు మొర్రపెట్టినను ఆయన వారి మనవి ఆలకింపడంటండి. దేన్ని అనుసరించి నడుచుకుంటారంటమ్మా? దుర్మార్గతను. మంచి
ప్రేమతత్వము, దయాలత్వము ఇటువంటివి లేవంట. ఏముందంట? దుర్మార్గత కదా. దుర్మార్గం అంటే సాతాను కార్యక్రమాలన్నీ దుష్టుడు వాడిని అనుసరించి నడుచుకొనుచున్నారు కనుక ఇదిగో వారి మొర నేను ఆలకించను. ఇప్పుడు ఏం చేయాలి? దుష్టత్వాన్ని, దుర్మార్గత మనం విడిచి దేవునికి మొరపెట్టాలి. ఏంటమ్మా? దుర్మార్గతను అనుసరించి నడుచుకున్నారు కనుక ఇదిగో వారి మొర నేను వినను, ఆలకించను అంటున్నాడు. కాబట్టి దుష్టత్వము మళ్ళాలి. మనము దుష్టత్వం మళ్ళించుటకే, దుష్టత్వం నుంచి రక్షించుటకే శక్తి కలిగిన ఈ వాక్యము అంటాడు కదా ఎబ్రీ పత్రికలో. ఎందుకనగా ఎటువంటి ఖడ్గమ కంటే వాడి గలదయ్యి కీళ్లను మూలుగు నివరించిన మట్టుకు దూరుకుచు ఏం చేస్తుందంటే అది మనలో ఉన్న దుష్టత్వాన్ని కడిగి వేస్తుందంటండి కదా. ఇప్పుడు ఈ వాక్యముతో ఈ దుష్టత్వాన్ని, ఈ చెడుని కడుక్కోలేనప్పుడు, నీవు అటువంటి దుర్మార్గతలో ఉన్నప్పుడు నీ ప్రార్థన అయినా వినడంటండి. వినడు ఖచ్చితంగా. ఏమనుకున్నా పర్లేదండి. వాక్యము ఉన్నది ఉన్నట్టుగా దేవుడితో మనతో మాట్లాడుచున్నాడు. వినడు అని చెబుతున్నాడండి. ఇంకా మనం ముందుకు వెళదాం. సామెతల గ్రంథం 21వ అధ్యాయంలో చూస్తే, సామెతల గ్రంథం 21వ అధ్యాయం చూస్తే అక్కడ 13వ వచనంలో కూడా ఒక చక్కటి మాట చెప్తున్నా చూడండి అమ్మ. 13వ వచనం అదే, దరిద్రుల మొర వెనక చెవు మూసుకొనివాడు తాను మొర్ర పెట్టినప్పుడు అంగీకరింపడంటండి. ఎవరమ్మటల్లమ్మా? దరిద్రులు, బీదవారు, లేనివారు, ఇబ్బందుల్లో ఉన్నవారు అనేక మంది ఉంటారు కదండి. వాళ్ళు మొర్ర పెడతారంట, వారు ప్రయాసపడతారంట. అప్పుడు మనం ఏం చేస్తామంట? వాళ్ళ మాట వినమంట. అసలు వారు మాట లెక్క చేయము. ఆలోచన చేయండి. చాలామంది మరి రోడ్ల మీద కానివ్వండి, లేదా ట్రైన్లో కానీ, బస్సులో కానీ, ఎక్కడ ఇంటికి వచ్చినప్పుడు అడుక్కునే వారికి మనకు లేకపోయినా ఇస్తాము. ఎందుకని? లేకపోయినా కొంతమంది లేకపోయినా ఇస్తారండి. చాలా ధన్యత, అది చాలా అదృష్టము. చూడండి, కొంతమంది ఉండి కూడా ఏం చేస్తారంట? అదే మన సామెత అండి. పిల్లికి కూడా సామెత ఎలాగ, పిల్లికి పుచ్చి పెట్టమంటే వెరైటీగా ఉంది సామెత ఇది. పిల్లికి కూడా పుచ్చి పెట్టరంట. అలా ఎట్రంట పట్టించుకోరు. అసలు లేబర్ అన్నవాడు, దరిద్రులు అన్న వాళ్ళు అసహ్యం వాళ్ళకి. అసలే లేనివాడంటే చాలా చిరాకు వాళ్ళకి. అందుకే చూడండి డబ్బున్న వాళ్ళందరూ స్నేహం అంటారు, దరిద్రుల వాళ్ళందరూ స్నేహం అంటారండి. ఆలోచన చేయండి. ఇక్కడ మనం ఆలోచన చేస్తానండి, దరిద్రులు మొర పట్టించుకోరు. దరిద్రులు వినరాల్లో లక్ష్య పెట్టరంట. ఎప్పుడైతే ఒక దరిద్రుడు, ఒక దీనుడు వాడి మొర మాటని వినలేదో, కాబట్టి నీ మొర, నీ మాట కూడా నేను వినడు. వాళ్ళ మొర మన వింటేనే, వాళ్ళ మాట మన వింటేనే దేవుడు మన మాట వింటాడంట. అంతే తప్ప మనం మానేస్తే వినండి. ఎందుకు చెప్తున్నాడు? మత్తయి సువార్త చెప్తాడు ఏమని? ఇదిగో నీవు ఎట్టి కొలతలతో కొలిసావో నేను కూడా ఎట్టి కొలతలు నీకు అయ్యే కొలతలు. నువ్వు విన్నావనుకో, నువ్వు సహాయం చేసావనుకో, నేను వింటాను, నీకు సహాయం చేస్తాను. నువ్వు చెవి మూసుకున్నా కదా, నువ్వు వినలేదు కదా, త్రోసి వేస్తా కదా, నేను కూడా చెవి మూసుకుని వినకుండా త్రోసి వేస్తానంటున్నాడు. చాలా జాగ్రత్తగా వాక్యాన్ని ఆలోచన చేయండి. ఇంకా మనం ముందుకు వెళితే యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో కూడా ఒక చక్కటి మాట చెప్తూ చూడండి 9వ వచనం. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొర్రపెట్టగా ఆయన నేనున్నాను అన్యును. ఇతరులను బాధ పెట్టుటయు వ్రేలు పెట్టుట చూపి తిరస్కరించియు చెడ్డ దానిని బట్టి మాట్లాడుతూ నువ్వు మానాలి కదా. ఇక్కడ ఏమన్నాడంటే, దేవుడు నీ ప్రార్థన వినాలంటే, దేవుడు నీ మొర వినాలంటే, కుమారుడా, కుమార్తె నేను ఉన్నాను అని ఆయన ఆలకించాలంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే చూడండి, ఏమంటే ఇతరులను ఏం చేయకూడదంట? బాధించకూడదు. ఎవరమ్మా?
ఇతరులను బాధించకూడదు. బాధించడం అంటే చాలా రకాలు ఉన్నాయి. మాట ద్వారా చాలా రకాలు బాధిస్తూ ఉంటాం. ఎన్నో రకాలుగా జనాలను బాధ పెడుతూ ఉంటామండి. కాబట్టి ఇతరులను బాధించుటయు, ఇంకేమిటమ్మా, వ్రేలి పెట్టి చూపుటయు. ఏం పెట్టి చూడండమ్మా, వేలి పెట్టి మరి చూపిస్తూ ఉంటామంట. అంటే ప్రత్యేకముగా టార్గెట్ చేస్తూ ఉంటాం మనం కొందరిని. మీకు చెప్పాను, ఎందుకంటే ఒకరికి తీర్పు తీర్చడానికి మన ఏ అధికారమో లేదు. శుక్రవారం జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకంటే దేవుని చిత్తము, అది దేవుడి ఇష్టం అండి. దుర్మార్గులను ఆయన కాపాడుతున్నాడు, మంచివారిని ఆయన కాపాడుతున్నాడు. అందరికీ సమానముగా అన్నీ ఆయన ఇస్తున్నప్పుడు నీకు బాధండి, నాకు బాధండి, మనకు బాధండి, అందరికి బాధండి అన్నాడు కదా. ఇచ్చువాడు ఆయన ఉండగా నీకెందుకు అన్నాడు. మన శుక్రవారం జ్ఞాపకం చేసుకున్నాం. ఇచ్చువాడు ఆయనగా నీకెందుకు, నేనున్నాను కదా అన్నాడు ఆయనండి. అటువంటి అప్పుడు మనం ఏం చేయటమ్మా, వ్రేలు పెట్టి చూపించకూడదంట. అయిపోయి వ్రేలు పెట్టి చూపించకూడదంటే అసలు మనుషులు మనం ఎంత ప్రత్యేకంగా చూపిస్తామో ఆలోచన చేయండి. అండ్ ఇటువంటి మాటలు కూడా దేవుడు రాయించాడంటే అసలు మనం ఆలోచన చేయాలి కదా. వ్రేలు పెట్టి చూపించుటయు, చెడ్డ దాన్ని బట్టి మాట్లాడటం నువ్వేం చేయాలి, మానుకోవాలి. అప్పుడు దేవుడు నీ ప్రార్థన వింటాడు. అంతే తప్ప ఎంతసేపు మనము ఇతరుల గురించి చెడ్డదాని గురించి మాట్లాడుకుంటూ లేదా రకరకాలుగా అసహించుకుంటూ ఇలాగ మనం మాట్లాడుకుంటూ చేసుకున్నాం అనుకోండి, దేవుడు ఏం చేయడంట, మరవినడండి. ఎందుకంటే సాధ్యమైతే నీకు ప్రేమ ఉంటే, దేవుని చిత్తము నీలో ఉంటే, అవసరమైతే శత్రువు గురించి కూడా మేము చేయాలి. అది నేర్పింది బైబిల్ అండి. శత్రువుని ప్రేమించమని నేర్పింది బైబిల్. శత్రువు కొరకు ప్రార్థన చేయమని నేర్పింది బైబిల్. అంతే తప్ప ఇతరులను వేలి పెట్టి తిరస్కరించి బాధించి మనం ఏం చేయకూడదంటమ్మా, చెడ్డ మాటలు ఎలా పలకకూడదు. పలికితే ప్రార్థన వినడు. మనం అనుకుంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఇంకేంటి వెళ్ళిపోయింది అనుకున్నాం. ఎక్కడ అడ్డుపడిపోతుందో మన ప్రార్థన, ఎక్కడెక్కడ మన ప్రార్థన కనెక్షన్ తెగిపోతుందో చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దేవుడు ఎందుకు మనతో ఇలా మాట్లాడుచున్నాడంటే బ్రతుకు మారాలి, జీవితం మారాలి. రాకడ అతి దగ్గరలో ఉంది. ఎప్పుడు ఏ క్షణాన్ని విడిపోతాం మనకు తెలియదు. మొన్నటిదాకా ఒక దేశం కొట్టుకుంది. ఇప్పుడు మొత్తం దేశాలన్నీ కలిపి పుట్టేసిన. ఎక్కడ, రష్యా, ఇరాను, ఇరాకు, అక్కడ మొత్తం ఆ పక్క దేశాలన్నీ యుద్ధాలు చేస్తున్నాయంట. ఖత్తర్ నుంచి ఫోన్ చేసి, అయ్యో బాంబులు వేసేస్తున్నారు పాస్టర్ గారు, అసలు మేము ఇంట్లోంచి బయటికి రావడం భయం వేస్తుంది, చాలా భయంకరంగా ఉంది యుద్ధ వాతావరణం అంటున్నారండి. మన దాకా ఒక దేశం చూస్తాం, ఇప్పుడు కొన్ని దేశాలు కలిపి కొట్టుకుంటున్నాయండి. ఈ యుద్ధము ప్రపంచ యుద్ధం అవ్వచ్చు, అన్ని దేశాలు కొట్టుకోవచ్చు ఏమో. ఒక్క బాంబు వేస్తే ఎక్కడ ఎలా లేచిపోతాం తెలియదండి. ఒక్కొక్క దేశము దగ్గర ఉన్న బాంబులు ఎటువంటి తెలుసండి. బాంబులు అంటే మీరు చూసే బాంబులు, ఆ బాంబు వేసినంటే ఆ కార్లు వేసి వెళ్ళిపోద్దా, బయలు వేసిపోద్ది అనుకుంటున్నారా? ఒక్క అణుబాంబు అయితే కొన్ని కిలోమీటర్ల దూరం లేపేద్దంటండి. కిలోమీటర్లే. ఇక్కడ బాంబు అయితే కొన్ని కిలోమీటర్ల దూరం చచ్చిపోతారని జనమండి. అటువంటి అణుబాంబులు తయారు చేసుకుని దేశాలు దాచుకున్నాయండి. ఎందుకంట ఆ దేశంలో చంపేస్తే ఈ దేశంలో మనం ఆగి ఉండొచ్చు. ఆ దేశం మీద బాంబే చంపేస్తే ఇంకో దేవుడు ఊరుకుంటాడండి. ఆడొచ్చి దీని మీద బాంబేస్తాడు. ఎవడికి వాడే దాచుకున్నారు. యుద్ధ వాతావరణం ఎడకొంది ప్రపంచం మీద. అందుకే దేవుడు మారమంటున్నాడు, మార్పు చెందమన్నాడు. బ్రతుకు మార్చుకో, పరలోక రాజ్యానికి వారసులు అయిపోండి. ఎంతకాలం ఉన్న భూమి మీద మనం ఉండం, చచ్చిపోతాం. యుద్ధబుద్ధి చచ్చిపోతాం, యుద్ధం రాకుండా చచ్చిపోతాం. కానీ చచ్చిపోతే మాత్రం మన పరలోకం వెళ్ళాలంటే దేవుడు చెప్పిన నిబంధనను చక్కగా మన భక్తి జీవితాన్ని మార్చుకోవాలి. ఆలోచన చేయండి. అందుకే ఎందుకు మొర వింటలేదంటే నాయన, మీరు ఎంతసేపు బాధించుటూ వ్రేలి పెట్టి చూస్తూ దుర్మార్గపు మాటలు చెప్పుకున్నప్పుడు మీ ప్రార్థన నేను ఎందుకు వింటానురా?
నేను చెప్పింది ఏంటి? శత్రువుని ప్రేమించమన్నాను, శత్రువుని క్షమించమన్నాను, బాధించే వారి కొరకు ప్రార్థన చేయమన్నాను, శ్రమలో ఉన్న వారిని నేనేం చేయమన్నాను? వాదార్చమని పలకరించమన్నాను. కానీ మీరేం చేశారు? రివర్స్ చేశారు. కాబట్టి మీ ప్రార్థన నా దగ్గరికి రాదు, కట్ చేసేస్తున్నాను అంటున్నాడండి. ఇంకా మనం ముందుకు పెడితే అదే యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో కూడా చూస్తే, అదే యెషయా గ్రంథములో 1వ అధ్యాయాన్ని ఒకసారి మనం చూద్దాం. 15వ వచనం నుండి చదవండి అమ్మా. మీరు మీ చేతులు చాపున్నప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసిన వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. మిమ్మును కడుగుకొనిడి, శుద్ధి చేసుకొనిడి. ఇంకా చదవమ్మా. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. కీడు చేయటం మానండి, మేలు చేయటము నేర్చుకొనండి. న్యాయముగా జాగ్రత్తగా విచారించుడి, హింసించే వారిని విడిపించడి, తండ్రి లేని వానికి న్యాయము తీర్చడి, విధురాల పక్షమునగా వాదించండి. ఇక్కడ కొన్ని క్యాటలాగులు చెప్పాడు యెషయా గ్రంథంలో దేవుడు చెబుతూ. ఇక్కడ ఏమన్నాడంటే మీరు మీ చేతులు చాపునప్పుడు నేను మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకుంటాడంట. చేతులు చాపడం అంటే అమ్మా ప్రార్థించడమే. చేతులు చాపడమే ప్రార్థించడం, సహాయాన్ని అర్థించడమే చేతులు చాపడం అంటే. మీరు సహాయాన్ని అర్థిస్తారు కదా, ప్రార్థన చేస్తారు కదా, అటువంటప్పుడు ఆయన ఏం చేస్తాడంట? తన కన్నులు కప్పేసుకుంటాడంట. చూడ్డంట. ఎందుకు చూడ్డంటే ఇదిగో మీ చేతులు పాపము తెరవనేటమ్మా రక్తముతో ఎర్రగా ఉన్నవి. కాబట్టి పాపములో మీరున్నారు కాబట్టి నేను మీ వంక చూడను. మరి ఎవరి వంక చూస్తాడైనా? ఎవరైతే కిందకి చెప్పుకుంటాడండి, హిమము కంటే తెల్లగా తన చేతులు కడుగుకుంటారు, పరిశుద్ధులుగా ఉంటారు, వారి ప్రార్థన అంటాడంటండి, ఆయనకి వింటాడంటండి. అందుకే మీరు కిందకి వెళితే అంటాడైనా అక్కడ చూడండి ఏమంటమ్మా, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించుకోండి. తొలగించుకోండి ఏం చేయాలి? ఇప్పుడు మన చేతులు ఏం చేయాలంటమ్మా? శుభ్రపరచుకోవడం అంటే శుద్ధి చేసుకోవాలి. ఏమంటాడమ్మా? శుద్ధి చేసుకోవాలి. ఎందుకంటే హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. ఈ హృదయాన్ని వాక్యం విన్నప్పుడు శుద్ధి చేసుకోకుండా ఇంకా సనుగుకొని నానా రకాలుగా, లేదా వాక్యాన్ని వినకుండా అలక్ష్యం చేస్తూ, వాక్యాన్ని చదవకుండా, లేదా వాక్యాన్ని నేర్చుకోకుండా, వాక్య ప్రకారం బ్రతకకుండా లోకములో నీ ఇష్టానుసారంగా వెళ్ళిపోతున్నావు అనుకోండి, నీ హృదయం ఏమవ్వదు? శుద్ధి చేయబడదు. ఇప్పుడు హృదయం శుద్ధి చేయబడదు కాబట్టి, నువ్వు శుద్ధి చేసుకున్నది కాబట్టి నీ ప్రార్థన ఎవరనరు విన్నాడు. వినాలంటే ఏం చేయాలి? శుద్ధి చేసుకోవాలి, శుభ్రము చేసుకోవాలి. ఆలోచన చేయండి. ఏం చేసి శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు మనం భోజనం చేస్తూ ఉంటాం. ఒక బంతిలో మనకు వచ్చిన భోజనం చేసినప్పుడు నేను వడ్డించేవాడు చక్కగా ఇక్కడ దాకా మట్టి రాసుకుని బుడిది రాసుకుని వచ్చి వడ్డించాడు. ఏం చేస్తాం మనం? తింటామా? ముందు వెళ్ళి చేతులు శుభ్రం చేసుకుని రారా బాబు. నువ్వు శుభ్రం కడిక్కిని వచ్చి వడ్డించి మేము తింటామంటాం. అంటే నీ చేతులు బాగోనప్పుడు తినే ఆహారమే, లేదా కురుపులతోనో పుండ్లతోనో, లేదా దుమ్ముతోనో ధూళితోనో మట్టితోనో ఉంటేనే నువ్వు ఇష్టపడలేదు కదా. నీ చేతులు పాపముతో రక్తముతో ఎర్రగా మగ్గిపోయినప్పుడు దేవుడు ఎలా వింటాడుకున్నావు? అందుకే మొదట మీరు శుద్ధి చేసుకోండి. శుద్ధి ఎవరు చేసుకుంటారమ్మా? ప్రేమ కలిగిన వారు, వాక్యాన్ని అంగీకరించే మనస్సు కలిగిన వారు ఏం చేస్తారంటే హృదయాలు శుద్ధి చేసుకుంటారు. అందుకే హృదయ శుద్ధికి వెళ్ళేవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూసెదరు. నీ హృదయం నిర్మలంగా ఉండాలి. నీ హృదయం శుద్ధి చేసుకోబడి ఎంత చెప్పాను కదా. ఇప్పుడు చెప్పే పాపాలన్నీ పైకి కనపడే పాపాలు కాదండి. ఇవన్నీ కూడా పైకి కనపడే పాపాలు వేరు. మనం చూసేవి పాపం అనగా మనం ఏం చూస్తూ ఉంటాం? ఒకడు చంపాడా, ఎంత పాపం చేస్తాడురా. వ్యభిచారం చేయడు, ఎంత పాపం. దొంగతనం చేస్తాడా, వాడు పాపిరా. ఇటువంటి చూస్తూ ఉంటాం. పంటికి కనిపించిన పాపాలు, హృదయములో మగ్గిపోతున్న పాపాలు, దేవునికి మనకి మధ్య ఉన్న కనెక్షనా కట్ చేసినటువంటి పాపాలు చాలా ఉన్నవండి.
అవి కొన్నిటినే మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి మొదట మీ హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకున్నప్పుడు పైన చెప్పాను కదా, దుష్టత్వం కానీ, వేలిపడి చూపడం కానీ, దుర్మార్గత కానీ, అసూయ కానీ, ఇవన్నీ ఏమైపోతాయి, వెంటనే మన నుంచి కరిగిపోతాయి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, మన ప్రార్థన ఆలకిస్తాడు, సమాధానం దయచేస్తూ ఉంటాడు. ఆలోచన చేయండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా మనం ఆలోచన చేసినట్లయితే, అందుకే ఏమన్నాడంటే, కీడును మాని మేలు చేయి నేర్చుకోండి, న్యాయముగా జాగ్రత్తగా విచారించండి. హింసించబడిన ఏం చేయాలి మీరు? ఏం చేయాలమ్మా? విడిపించాలి. తండ్రి లేని వారికి, విధవరాలకి ఏం చేయాలి మీరు? సహాయము చేయాలి, న్యాయము చేయాలి. అటువంటి వారి ప్రార్థన నేను వింటానయ్యా, అటువంటి ప్రార్థనని ఆడగిస్తానయ్యా. ఇవేమి మీరు చేయకుండా, వీటేటిలో మీరు లేకుండా ఇష్టం వచ్చినట్లు ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు అంటున్నాడండి. ఏమన్నాడు? ఏమో మత్తయి సువార్తలో వెళ్ళిపోయారు. ఎవరు వెళ్ళిపోయారు? వాళ్ళు మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు కదండి. అయ్యో పెద్ద పెద్ద గొప్ప పాస్టర్లు, పెద్ద పెద్ద గొప్ప పాస్టర్లు ప్రార్థన చేస్తే ఏమైపోయాడంట? దెయ్యాలు వెళ్ళిపోయినాయంట. ఆవిడ వరకు చూడండి, ఏమ్మా అన్నం వండుతాక దేవుడి తన దేవతలను పంపాడంట. పిచ్చకాపద అన్నం వండుతా దేవతను చూతులు బతుకుతావా చస్తావా? అమ్మ నువ్వు అన్నం వండుకున్నావు, కంగారు పడకని ఏసుక్రీస్తు మీ ఊరితో కూర్చున్నాడంట. ఇతను దేవతలు ఏం చేస్తారంట? అమ్మా అన్నం వండేస్తున్నాయా అంటే దేవతలు అన్నం వండితే కనపడి నీకు ఎంత చిన్న చూపు తెలుస్తుంది. దేవత రూపంలో తెలుసా? అది దేవత పన్నికి తెలుసా? అన్నం వండుతాకు వచ్చినాయా? ఆవిడ వరకు గ్యాస్ అయిపోతే గ్యాస్ మనం తెచ్చాడు ఏసుక్రీస్తు. నిజంగా అసలు ఈ చూతను పిచ్చెక్కిపోతుందండి. దొరికితే కొట్టి అనిపించేస్తున్నా, అంత పిచ్చెక్కిపోతుందా చూతుంటేని. దేవుని ఎంత అవి చూసి హిందువులు ఎంత ఆడుకున్నా తెలుసా? మనం కూడా ఏమన్నా తెలుసా? అబ్బో దేవదూత కనపడిపోతే పరిగెత్తుకుపోతాం. ఇక్కడ సత్యవాక్యం అయితే ఎంత చేయబోతే చెప్తారు, మారమంటారు, పాపం మాట అవడమంటారు. అక్కడికి వెళ్ళిపోతే ఏమొచ్చాడంటమ్మా, దేవదూత కనపడిపోయిందంట. దేవదూత కనపడుతుందా? చచ్చిపోతావు. పరిశుద్ధుడు, ఎంతో నిబ్బరమైన గలుగువాడు, చిన్నప్పటి నుంచి శ్రద్ధగా భక్తితో ధర్మశాస్త్రం అనుసరించి దేవుని కొరకు బ్రతికిన మోషే గారే దేవతలను చచ్చిన వాడి వల్ల పడిపోయాడే. ఇద్దరు దేవతలను చూసి బతికేసావా? చచ్చిపోతావు దేవదూత కనపడితే. అసలు దేవదూత కనపడ చచ్చిపోవాలి. ఎందుకు చచ్చిపోవాలి? మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ఉంటుంది, 9-14 ఉంటుంది. ఎందుకు తెలుసండి? నీవు చచ్చిపోయిన తర్వాత ఆ దేవదూతలు వచ్చి తీసుకెళ్ళి అక్కడ పడతారు. బ్రతికితే పరలోకం, బ్రతకకపోతే నరకానికి గెంటేస్తారంటండి. అప్పుడు వస్తారు దేవదూతలు, అప్పుడు కనపడతారు. బతికుండా కనపడారంటే బ్రహ్మది. ఆడుకుంటున్నారు దేవునితోనండి. రేపు తాట తీసేస్తాడు, తోలు తీసేస్తాడు వీళ్ళంతా నిలబెట్టి. ఇటువంటి వారు అన్నాడే, ప్రభువా ప్రభువా నీ నామాన్ని ప్రవశించామయ్యా, దెయ్యములు ఎలగొట్టేస్తాం, ఎన్నో అద్భుతాలు చేసేస్తాము. ఎన్నో అద్భుతాలు చేసేసారంటండి. ఏమన్నాడైనా? మంచిది నాయన, పరలోక రాజ్యం మీదే రండి అన్నాడా? అక్రమం పనే. అసలు మీరు ఎవర్రా అని, మీరు ఎందుకు వచ్చారు? నేను ఏమి చేయమని, ఎలా బ్రతకమని మీరు ఏం చేశారు? నేను నీతిగా పరిశుద్ధిగా బ్రతుకుతూ మనిషిలో ఉన్న మలినాన్ని కడగమంటే మీరు మలినాన్ని మరింత పోసి భ్రమలో మనుషులు ముంచేసి వాక్యాన్ని అర్థం కాకుండా చేసేసి ఇష్టం వచ్చినట్లు స్వస్థతలు ఇవంటి వెళ్ళిపోయారా? పోండి మా అరకానికి మీకు సిద్ధపడిన చోటికి అన్నాడండి. అటువంటి వారికే ఛాన్స్ లేదు. మనమెంత ప్రభునందు ప్రియమైన దేవి అక్రమము చేయడానికి వీల్లేదండి. దేవుని కోసం నీతిగా నిజాయితీగా భక్తి శ్రద్ధలతో, నిందలు అవమానాలు శ్రమలతో వ్యాధులతో కష్టాలు ఎన్నో ఉంటాయి, వీటన్నిటితో గోర్చుకుంటూ బ్రతికినప్పుడే మహాలోకం అండి. దేవుని బిడ్డలుగా ఆలోచన చేయండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా చూడండి, మీ మొర నేను ఆలకించను, ఎందుకంటే మీ ప్రార్థన నాకు వినను, ఎందుకంటే మీ చేతులు పాపముతో నిండి ఉన్నవి. ఆలోచన చేయండి. ఏంటి మరి మన చేయి శుభ్రంగా లేకపోతే పెట్టిందే మనం తినం కదా, తింటామా? ఆలోచన చేయండి. చిన్నప్పుడు పిల్లలు చూడండి, చక్కగా ఇలా చీమిడి కార్చుకుంటూ తింటా ఉంటారు. చీయా మీరు కార్చుకోలేదేంటి? నేనైతే కార్చుకోవాలి, మీరు కార్చుకోలేదేమో.
ఏమ్మా చక్కగా చీముడు కాచుగా తింటామంటారు. నాన్నకు తిట్టంటాం. నిజంగా ఎడతారు తింటామా? అది ఎట్లా తిన చిన్నపిల్లాడు ఎట్లని మడుతూ ఉంటాం. ఇలా చీముడు పక్క ఇది కలిసిపోతూ ఉంటాయి. నాన్న పెట్టు అని ముద్దు కడుతాం. నిజంగా ఇదిగోని ఎత్తే తింటామా? దెబ్బకు వదిలిపోతాం. నీ పిల్లోడే కదా, నా ముద్దే, నా బంగారమే, నా వెండి అన్నా కదా, అదే తినలేవా? మరి దేవుడు తినేస్తాడేంటి? దేవుడు వినేస్తాడేంటి? వెంటనే ఇట్లా సరే ఎన్నట్టు చూడనట్టు పక్కది వేసుకుంటాం. ఏం వీళ్ళకి ఆలోచించండి. పరిశుద్ధత శుద్ధి చేసుకోకపోతే నీకెంత అసహ్యం వేస్తుందో నీ దేవుని కూడా అంతే అసహ్యము. నీ మాట వినడు, ప్రార్థన వినడు. ఎంత ఏడ్చినా, దొల్లు ఏడ్చినా, పరిగెత్తినా, ప్రయాసపడినా దేవుడి వినడు. బ్రతుకు మార్చుకోవడం ముందు ఇంకా ముగించుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రికలోకి మనం వెళ్తే, పేతురు రాసిన మొదటి పత్రికలోకి మనం వెళ్తే 3వ అధ్యాయము ఒకసారి 12వ వచనం చూడండి. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి కానీ ప్రభువు ముఖమంటండి కీడు చేయి వారికి విరోధముగా ఉందంట. ఆయన చెవులు, ఆయన ముఖం ఎవరికి ఉందంటమ్మా? ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపు ఉన్నవంటండి. ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో, ఎవరైతే దేవుని కొరకు చక్కగా బ్రతుకుతారో వాళ్ళంకంటే దేవుడు చూస్తూ ఉంటాడంట అండి. ఏం అడుగుతారంట? ఏం ఇవ్వాలి నా బిడ్డలకి అని అడుగుతూ ఉంటారు. నిజంగానండి, నీతి కలిగిన వారు, భక్తి కలిగిన వారు, దేవుడి ప్రేమ తెలిసిన వారు, విశ్వాస జీవితంలో బలమైన వారండి ఏం అడగాలి తెలుసండి దేవుణ్ణి? నీ ఇష్టమని, నీ చిత్తమని అంటూ ఉంటారు. తెలియని మనమే అడిగేస్తూ ఉంటామండి. కానీ ఇక్కడ మనం చూడండి, వారి కన్నులు, దేవుడి కన్నులు వాళ్ళ వైపు చూస్తున్నాడంట. వాళ్ళ చెవులంటండి వాళ్ళ వైపు, నీతిమంతుల వైపు ఆలకించాడంట. చూడండి, అందుకే కదా పౌలుసీలు చెరసాలలో ఏం చేస్తున్నారు వాళ్ళు? ఏమ్మా రాజు చెరసాల వేస్తారు, ఏం చేస్తున్నారు వాళ్ళు? వాళ్ళ పాటలతో ప్రార్థన చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ప్రభువా చెరసాల నుంచి మమ్మల్ని విడిపించని ప్రార్థన చేయట్లేదు వాళ్ళు. చెరసాలలో ఉండి కూడా దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉన్నాడు. వెంటనే దేవుడు చూస్తాడు. ఆ మొర అక్కడికి వెళ్ళిపోయింది. శరష టపా బద్దలైపోయేవండి. అటువంటి కార్యాలు దేవుడు చేస్తాడండి. అందుకే ఏమంటమ్మా, కీడు చెయ్యి వారికి ఆయన ముఖం ఎలా ఉంటుందమ్మా? అస్సలు చూడడం పడిచిగోడు. అస్సలే వాళ్ళ ముఖమెంకే చూడడానికి కీడు చేసేవారు ముఖమెంక. మీరెవరో నాకు తెలియదు అంటాడంతేనండి. ఆ తెలియదు అనే మాట మనం భరించలేనిది. దాని వెనుక మహాభయంకరమైన వ్యాధికరమైన నరకం ఉంది. దానికొద్దు. వీడు నా కుమారుడు, ఈమె నా కుమార్తె అని రేపొద్దుట యేసుక్రీస్తు మన గురించి సాక్ష్యము ఇవ్వాలి. ఆ సాక్ష్యం ఇవ్వాలంటే మన ప్రార్థన ఆయన యొద్దకు వెళ్ళాలి. మన ప్రార్థన ఆయన దగ్గరికి వెళ్ళాలంటే మనలో ఉన్న లోపాలు మనం సరి చేసుకోవాలి. లోపాలు సరి చేసుకోకపోతే కుదరదండి. ఆలోచన చేయండి. టీచర్ హోంవర్క్ ఇచ్చినప్పుడు మళ్ళా ఆ హోంవర్క్ని రాసి పిల్లలు ఏం చేయాలి? టీచర్ సబ్మిట్ చేయాలి. అప్పుడు టీచర్ ఏం చేస్తే తప్పులు దిద్దుతుంది. ఎందుకు తప్పులు దిద్దుతుంది? మళ్ళా ఆ తప్పు రాయకుండా కరెక్షన్ చేసుకోవాలి. అంతే కదా. అలాగ ఆత్మాల రాస్తున్నానికి ఏం చేస్తాడు? వాళ్ళు దెబ్బలు కొడతాడు. ఇంకా రాస్తే తల్లిదండ్రులు పిలుస్తారు. ఇంకా రాస్తే వద్దు వెళ్ళిపో, మేము చెప్పలేను చదువు అంటారండి. దేవుడు కూడా అటువంటి వాడే. దేవుడు ఎల్లకాలం భరింత అనుకోకండి. ఆయన తలుసుకుంటే రాళ్ళను కూడా దేవుని బిడ్డలుగా చేసుకోగలడు. మనమంటే ఎందుకు అంత ప్రేమ అర్థం కాదండి నిజంగానండి. అసలు మనిషి కోసం దేవుడు దిగి రావటం ఏంటి? మనిషి కోసం ప్రాణం ఇవ్వటం ఏంటండి? నిజంగా ఎన్ని శ్రమలు, ఆయన బాధలు, నిందలు, రక్తాన్ని కార్చి ఆ యెరూషలేము వీధుల్లో సిలువ మొయ్యలేని పరిస్థితుల్లో దేహమంతా రక్తము కారుతుంది. ఒక పక్క వాళ్ళు దూషిస్తున్నారు, వేలన చేస్తున్నారు, అవమానపరుస్తున్నారు. మొయ్యలేని భారమైన సిలువను మోసుకుంటూ కలువరి కొండపైకెక్కి
శిలువ మీద మరణించే వరకు తన ప్రాణాన్ని అలా పట్టుకుని భరించాడు. ఎందుకు సమాజానికి అర్థం కావట్లేదండి. ఏదో 40 రోజులు ఏడ్చేస్తారంతే. ప్రేమ అర్థమవుతే 40 కాదు కదా, జీవితాంతము ఆయన అలా పట్టుకుని ఉంటావు. యేసు ప్రేమ ఏదో చూపిస్తామంతేనండి, అర్థం కావట్లేదండి. మనిషి కోసం ప్రాణం పెట్టిన వారు ఎవరున్నారు తెలుసా? భర్త కోసం భార్య, భార్య కోసం భర్త, పిల్లలు, తల్లిదండ్రులు, మనమే త్యాగం చేసుకోలేకపోతున్నాం కదా. ఈ లోకములో పాపం అనే భారాన్ని తీయడానికి అంత భారాన్ని భరించిన యేసు అన్న ఆయన మాటలన్నా మనకి ఎలాగుంది? అస్సలే లెక్కలేని తనము, భక్తి లేని జీవితం. ఏదో ఆదివారం వచ్చాం వెళ్ళాము అంతే. ఈరోజు మనం నేర్చుకున్నది ఏంటి? దేవుడు నాలో ఏ లోపాన్ని చూపించాడు, ఏ లోపాన్ని సరి చేసుకోవాలి, నా బ్రతుకుని మార్చుకోవాలి అనే ఆలోచన జ్ఞానం నీ లేకపోతే నీ బ్రతుకు కాలం ఎంత బ్రతికిన వ్యర్థమే. ఆలోచన చేయండి. ఆయన వచ్చింది మనం ఎలాగుండి ఇలాగ చచ్చిపోతామని కాదండి. ఆయన వచ్చింది మనము మార్పు చెంది పరలోకము తీసుకెళ్ళడానికి వచ్చాడు మహానుభావుడు అండి. రేపొద్దున్న రక్తం గురించి మనం నిలబెడతాడు. నేను వచ్చాను, రక్తాన్ని కార్చాను. ఏది నువ్వు బ్రతికావా? ఎందుకు బ్రతకలేదు అని అడిగితే సమాధానం ఉందా? ఆయన రక్తం గురించి మనం ఏం చేయాలి? నిరపరాధులుగా ఉండాలని చెప్తున్నాడండి. లేకపోతే ఏమైపోతాం? అమ్మా అపరాధులైపోతాము. క్రీస్తు ప్రేమ ప్రపంచానికి అర్థం కావట్లేదు. వాక్యం అంటే ఏలాకులంగా ఉంది, వాక్యం అంటే నవ్వులాటగా ఉంది, వాక్యం అంటే ఆశ్చర్యంగా ఉంది. ప్రపంచానికి అర్థం కావట్లేదండి. ఒక రోజు ఉంది, ఆ రోజు ఎంత ఏడిచిన ఎవ్వడు కూడా ఏమీ చేయలేడు. అందుకే కీడును మాని ఏం చేయాలి? మేలుని చేయాలండి. చివరిగా ఒక్క మాట, సామెతల గ్రంథం 28వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చూడండి. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన నాకు హేయము. చూసారా? ఏంటమ్మంటే ఇక్కడ ధర్మశాస్త్రం అంటే ఏంటి? దేవుని వాక్యము కదా. ఇంత గొంతు చీల్చుకుని వాక్యం చెబుతున్నాను కదా. కొంతమంది అది ఏం చెప్పామో తెలియదండి. వినేవాళ్ళు తక్కువ. చూసారా? ధర్మశాస్త్ర వాక్యాన్ని వినరంటే వెళ్ళవు. మరి ఎందుకు వచ్చారు? ఫోటో ఆయన చూపిస్తాకే. ఇటువంటి ఫోటోలకి అక్కర్లేదండి ఆయనకి. అందుకే చూడండి, ధర్మ వాక్యముని వినకుండా ఏం చేసుకుంటారంట? చెవు మూసుకుంటారు. నువ్వెవడ మాకు చెప్పడానికి? ఈడి మాటలు మనం వింటామేంటి? లేకపోతే ఆ అమ్మాయి మాటలు మనం వింటామేంటి? లేకపోతే వాళ్ళ మాటలు మనం వింటే వాళ్ళ వాక్యం మనం వినమేంటి? ఇలాగంటండి, చెవు మూసుకుంటారంట, వాక్యాన్ని వినరంట. అటువంటి వారి ప్రార్థన ఎవరు వినరంట? దేవుడు విన్నాడు. ఎందుకంటే వాక్యాన్ని వింటే ఆ వాక్యం ఏం చేస్తుంది? నీ బ్రతుకుని మారుస్తుంది. వాక్యమే విననప్పుడు నీ బ్రతుకు ఎలా మారుతుంది? ఎంతకాలం ఉన్నా మారదండి. రోగం వచ్చినప్పుడు ఏం చేయాలి? మనము మందేసుకోవాలి. మందేసుకోకుండా అదే రోగముతో ఉన్నామనికి ఏమైపోతాం? కొన్నాళ్ళకి క్షీణించి ఏం చచ్చిపోతాం. రోగానికి మందేసుకుంటే మందు ద్వారా రోగం అని బ్రతుకుతావు. ఇప్పుడు పాపము పోవాలని ఏం చేయాలి? వాక్యం వినాలి. ఎందుకంటే పాపాన్ని త్రోలేది, పాపాన్ని కడిగేది, పాపాన్ని తీసేది ఈ ప్రపంచములో ఈ వాక్యము తప్ప ఏదీ లేదు. మీరు అనుకుంటున్నారేమో, ఈ వాక్యానికి అంత శక్తి ఉంది. ఈ వాక్యమే మన పాపాలు కడగలగదు. ఈ వాక్యమే మన పాపాలు ఎత్తు చూపి వాడు చేయకుండా మళ్ళీ కట్టడా చేయగలదు. అటువంటి వాక్యాన్ని వినలేదు కనుక ఏమన్నాడైనా? నీ ప్రార్థన నేను విననమ్మా, నీ ప్రార్థనని విననయ్యా అంటున్నాడు కదా. పాపం అనగానే కంటికి కనిపించమనుకుంటున్నారా? కంటికి కనపడకుండా వేసే వేషాలు ఎన్నో ఉన్నవి. వాటన్నిటి గురించి ఎవడు చెబుతున్నాడు కదా. దుష్టత్వం ఉండకూడదు, చెడుతనం ఉండకూడదు, వేలిపెట్టి చూపించకూడదు, శత్రువుని ప్రేమించాలి. ఇలాగా ఎన్నో మీకు చూపించి ఇంకా చాలా ఉన్నవి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలాగా
మన ప్రయాసం వ్యర్థమైపోకూడదండి. పౌలు గారు అంటాడు, క్రీస్తునందు మీ ప్రయాసం ఎప్పుడూ వ్యర్థం కాకూడదమ్మా, మీరు మారాలంటాడు. మన ప్రయాసం వ్యర్థం అవ్వకూడదండి. కష్టపడుతున్న దేవుని సంధికి అనేకుల వల్ల మనం ఎంజాయ్ చేయట్లేదు, అనేకుల వల్ల అన్నీ తింటలేదు, అనేకులు అన్నీ మాట్లాడలేదు, అనేకులు అన్ని తప్పులు చేయట్లేదండి. అన్ని ఎంజాయ్మెంట్స్ అన్ని విడిచిపెట్టేసి దూరము చేసుకొని ఇక్కడికి మనం వచ్చాము. ఎందుకు వచ్చాము? ఇవన్నీ ఎందుకు? వద్దు ప్రభువా, వాటన్నిటి మనం తీసివేసే ఆ మహాలోకం కావాలి నాయన, దానికోసం ఇక్కడికి వచ్చాం మనం. మరి అన్నీ విడిచిపెట్టి దానికోసం ఇక్కడికి వచ్చి మరి ఆ పరలోకం వెళ్ళకపోతే ఏమైపోతాం? ఆలోచన చేయండి దేవుని బిడ్డలుగా. మన కష్టం వ్యర్థం కాకుండా అంటే ఈ వాక్యమే మన బ్రతుకును మార్చాలి, ఈ వాక్యమే మన జీవితాన్ని మార్చాలి. అటువంటి వాక్యాన్ని ఎవరు చెప్పినా ఏది చెప్పినా ప్రేమతో స్వీకరించి మంచిని చేపట్టుకొని ఆ మంచి ప్రకారం ఆ బ్రతికిన ముందుకు కొనసాగించు. అంతే తప్ప నేను వినను అన్నావంటే ఆయన ఏమన్నాడు? నీ ప్రార్థన నేను వినను అన్నాడు. ఒకటే మాట, నువ్వు వాక్యం వినవు కదా, నీ ప్రార్థన నేను వినను అంటున్నాడు. ఆలోచన